పాలకూర ఉల్లికారం, కాకరకాయ ఉల్లికారం బాగా నచ్చింది కదా! సో, అందుకే ఈరోజు మీకు నేను దొండకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నాను. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే లొట్టలేసుకొని మరీ తింటారండి. అంత రుచిగా ఉంటుంది. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా? ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి అంటే కొంచెం మెత్తబడిన వరకు ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీరు చెక్ చేసుకొని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 6-7 వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చింతపండు మీరు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, చింతపండు కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి కదండి, ఇవి తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకా మీరు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాతే మీరు ధనియాలు వేసుకోండి. ధనియాలు కూడా నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ధనియాలు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోండి, ఎందుకంటే ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. సో ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఇదంతా తీసుకొని మనం ఏ ప్లేట్లో ఉల్లిపాయలు వేసుకొని ఉంచుకున్నామో ఆ ప్లేట్లోనే వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. తర్వాత పిడికిడు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసినట్టు కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోండి. సో ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. సో దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా అనమాట. దొండకాయలన్నీ వేసాక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఈ దొండకాయల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందు 1 నిమిషం పాటు ఫ్రై చేశాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మధ్య మధ్యన కలుపుతూ ఉండండి, లేదనుకోండి మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. దొండకాయలు ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. మంచి కలర్ కూడా వచ్చేయాలి. మీకు అనిపించింది అనుకోండి దొండకాయలు ఫ్రై అవ్వలేదంటే మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవచ్చు. బట్ దొండకాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోవాలి, అంటే కుక్ అయిపోవాలి లోపల కూడా అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ ఉల్లికారం రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ఉల్లికారం అంతా వేసుకొని ఈ దొండకాయల్లో బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో చేసుకోండి. అండ్ ఈ ఉల్లికారం మీరు ఎంతసేపు ఫ్రై చేస్తారో అంత రుచిగా ఉంటుందండి. అలాగే మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉంచండి. దొండకాయల్లో ఆ ఉల్లికారం అంతా వెళ్తుందనమాట. ఒక 4 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ ఫ్లేమ్ని లో ఉంచుకోండి. అడుగు పడుతుంది అనుకోండి, అడుగు పట్టిన వెంటనే ఇలా కలిపేసుకోండి. ఆ అడుగు పట్టిన వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఈ దొండకాయ ఉల్లికారంకి మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది దొండకాయ ఉల్లికారం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ ఇష్టం లేదు అన్నోళ్ళు కూడా ఇష్టపడి తినేస్తారండి, అంత బాగుంటుంది. సో ట్రై చేస్తారు.